తండ్రికి తన ఆత్మను అప్పగించే ముందు యేసుప్రభు వారు శిష్యుల యొద్దకు వచ్చి నిద్రపోతున్న వారితో ఇలాగ అంటున్నాడు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు అబ్బాయి. ఆయన డైరెక్ట్గా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోలేదు. ముందు సేవా జీవితంలో సిలువ వేయబడటానికి ముందు పాపుల చేతికి అప్పగించబడ్డాడు, సిలువ శ్రమలు పడ్డాడు ఆయన. అంతేనా అండి? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టు వారికి తన వీపును అప్పగించి తిని. ప్రైజ్ ద లార్డ్. తన వీపును అప్పగించాడట, క్లియర్గా రాయబడింది యెషయా గ్రంథం 56లో. అంతేనండి, వెంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించి తిని. అయ్యో, వీపును అప్పగించాడు 39 కొరడా దెబ్బలకి. పిడిగుద్దులు గుద్దేవారికి, వెంట్రుకలు పెరికివేయి వారికి చెంపలు అప్పగించాను అని యెషయా 56లో ఆయన సాదృశ్యంగా ఈ మాటలు పలకబడ్డాయి. అప్పగించబడిన